19 మందిని రిక్రూట్ చేశాము. ఇప్పుడు ఖాళీలు ఉన్నవి 6,000 కొంత ఉన్నాయి. ఈ 6,000 ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఇప్పుడు రిక్రూట్ చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా ఏదైతే ఏప్రిల్ నెలలో 7వ తారీఖు కల్లా వీళ్ళకి రిజల్ట్ అనౌన్స్ చేస్తాము. క్లాసెస్ బిగిన్ అవుతున్న జూన్ నెల కల్లా వీళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తాము. ఇక్కడ నుంచి ఏ సంవత్సరం ఎన్ని ఖాళీలు వస్తే అన్ని ఖాళీలని సంవత్సరాలుగా ఎప్పటికప్పటికే పూర్తి చేయడానికి, ఎందుకంటే ఖాళీలు ఏమి ఉండకూడదు స్కూల్స్. ఎందుకంటే ఉద్యోగుల గురించి కాదు, ఉద్యోగుల పక్కనే పిల్లల గురించి మనం ఇవన్నీ కూడా దేని గురించి ఎవరిని దృష్టి పెట్టుకుని చేస్తున్నాము? విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాము. విద్యార్థులతో వికాసాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాము. వాళ్ళకి ఖాళీ అనేది ఉండకూడదు కాబట్టి వాళ్ళు ఆ నేపథ్యంలోనే ఇన్ ఫ్యూచర్లో చేస్తాం. ఏది కట్టుదిట్టమైన నేను తీసుకుంటాము. దానికి పారామీటర్స్ ఉన్నాయి, పూర్వం ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అవన్నిటిని పెట్టుకుంటాం. ఇంకా పకడబందీగా చేస్తాం, ఎక్కడ కూడా జరగకుండా. మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఇలాంటివి ఇలా గత 3-4 సంవత్సరాలు ఎక్కడైనా మీకు ఎక్కడైనా ఐడెంటిఫై అయ్యి చెప్పండి. టెట్ చేసాము, టెట్ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎక్కడైనా ఏ ఎగ్జామ్స్లోనైనా సరే ఇవి జరిగాయి, ప్రభుత్వం ఆలసత్వం వహించింది, చూసి చూడండి వదిలింది, లేకపోతే ఎంకరేజ్ చేసింది గత ప్రభుత్వాల్లాగా ఈ మాల్ ప్రాక్టీస్ అని ఎక్కడ ఉన్నాయో చెప్పండి. ఎక్కడ లేవు కదా. మాకు కావాల్సింది పర్సంటేజ్ ఆఫ్ నెంబర్ పెరగడం కాదు, ఎంత పర్సంటేజ్ పాస్ అవ్వడం కాదు. ఎగ్జామ్ అనేది పరీక్ష, దాని పేరే పరీక్ష. పరీక్ష ఉంది, అది స్ట్రిక్ట్గా న్యాయబద్ధంగా అందరూ ఈక్వల్ వాళ్ళకి వినిపించేటట్లు ఉండాలి. అంతేగాని ఏదండి ఫార్మాట్ వాట్సాప్లో ఫార్మాట్ ఏంటంటే ఇవి అవి మంత్లీ జరిగే చేస్తే నో. ఇగో మీరు పబ్లిక్ ఎగ్జామ్ని ఈ ఎగ్జామ్ని మీరు బట్టి ఏదో స్వామి చెప్పినట్టుకు వచ్చి ఆ గాడికిను ఈ నాడికి కడతానంటే అలాగా. నీ ఈనాడు పేపర్ నాకు తెలుసు, కానీ నువ్వు ఏం చేస్తావంటే కొద్దిగా శాంటిటీగా ఏదైనా ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి ఒక శాంటిటీ ఉండాలా, దానికి వచ్చి ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలా. నేను చెప్తుంది పబ్లిక్ ఎగ్జామ్ గురించి చెప్తున్నాను. పబ్లిక్ ఎగ్జామ్ గురించి చెప్తే నువ్వు చెప్తుంటే దానికేమి అది కాదు కదా. ప్రమోషన్స్ ఇంకా 1998 సంబంధించి 4,534 మందిని రిక్రూట్ చేస్తాం. ఇప్పటికి